స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుమలత మ్యామ్. నమస్తే సంగీత గారు. ఓం శాంతి. మ్యామ్ అంటే మనము చూసుకుంటే కొంతమంది ఎమోషనల్గా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అసలు ఒక మనిషికి నిజంగానే ఎమోషనల్ బాండింగ్ ఉండాలా వద్దా? ఎమోషన్స్ అంటే జనరల్గా ఎమోషన్స్ తోటే మనిషి జీవితం గడుస్తుంది. ఓకే. పాజిటివ్ ఎమోషన్స్ కావచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ కావచ్చు. హ్యాపీనెస్, జాయ్, ఏదన్నా ఉంటే ఎంజాయ్ చేయడము, ఇక్కడ ఏదన్నా ఉంటే స్కేరీగా ఉంటే భయపడడము. సో ఇవన్నీ డిఫరెంట్ ఎమోషన్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. అయితే ఎమోషనల్గా బాండ్ అవ్వడము అనే దగ్గర వచ్చేసరికి మనం జనరల్గా ఆ టర్మ్ని ఎలా యూజ్ చేస్తాం? నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు అంటాం. ఎగ్జాక్ట్లీ. సో అంటే అక్కడ మనం ఏ ఉద్దేశంతో యూజ్ చేస్తున్నాము? నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్న చోట, వాటి వల్ల సెన్సిటివ్గా మనిషి నేచర్ తయారైన చోట యు ఆర్ వెరీ ఎమోషనల్ అంటాం. ఇప్పుడు మీకు నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటే ఒక మంచి బాండ్, ఎమోషనల్ బాండ్ ఉంది అని అర్థం. ఎగ్జాక్ట్లీ. కానీ లిమిట్ దాటి నేను ఏదైనా షేర్ చేసుకోవాలంటే నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు కనిపించరు, వేరే ఎవ్వరూ నాకు కనిపించరు. నాకు ఫస్ట్ మీరే, మీతో చెప్పందే నాకు అప్పటి వరకు నాకు ఇంకా మనసు పట్టక మైండ్ డిస్టర్బ్డ్గా ఉండి, మీరు కనిపించిన తర్వాత నేను షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను కూల్గా ఉన్నాను అనుకోండి. ఇది కరెక్ట్ ఎమోషనలా? కాదు. కాదు. అంటే ఒక బాండ్ని మంచితనము, ఫ్రెండ్షిప్ అనే పేరు ట్యాగ్ వేసేసి టూ మచ్ ఎమోషనల్గా, పాజిటివ్ అయినా ఎక్కువ నేను మీ మీద డిపెండ్ అయిపోయి మీతో చెప్పనంత వరకు నాకు మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది అంటే ఇటువంటి ఎమోషనల్ బాండ్ అనేది కరెక్ట్ కాదు. ఓకే. దేంట్లో అయినా కానీ ఎమోషన్స్లో, రిలేషన్స్లో ఎక్కడైనా కూడా ఒక బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. మనం ఎలా ఉంటాము జనరల్గా, మనిషి యొక్క తత్వం ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు ఎవరైనా బాధపడుతున్నారు, ఆ సిచ్యువేషన్ నుంచి మనం కూడా వద్దనుకున్న కొద్దిగా బాధ మనం కూడా పడతాం. అయ్యో పాపం వీళ్ళు ఇంత బాధపడుతున్నారా, పాపం వీళ్ళకి ఇంత కష్టం ఉందా. సో అక్కడ బాధ అనే సిచ్యువేషన్, ఎమోషన్ వచ్చినప్పుడు న్యాచురల్లీ నేనేం తీసుకుంటున్నాను ఆ సిచ్యువేషన్ నుంచి? ఎమోషనల్ అయిపోతున్నారు. నేను కూడా బాధపడుతున్నాను, నేను ఏడ్చేస్తున్నాను, నేను ఎమోషనల్ అవుతున్నాను. సో అలా ఒక్కొక్క సిచ్యువేషన్, నా చుట్టూ జరిగినటువంటి సిచ్యువేషన్స్ నుండి నేను ఇలా నెగిటివ్ తీసుకుంటూ ఉంటే ఇటువంటి ఎమోషనల్ బాండింగ్ అవసరం అంటారా? మీరే చెప్పండి. అవసరం లేదు. బాధపడుతున్నాం కదా అక్కడ. దానివల్ల ఏమవుతుంది? నాకు సెన్సిటివ్ నేచర్ తయారవుతుంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఒక వ్యక్తి మీద నేను పూర్తిగా డిపెండ్ అవుతున్నాను. దానివల్ల నా ఎదురుగా ఉన్నటువంటి సిచ్యువేషన్కి నేను కాస్త డిటాచ్ అయ్యి ఆ నెగిటివ్ ఎమోషన్స్ని నాలో తీసేసుకుంటున్నాను నేను. అటువంటప్పుడు ఎమోషనల్గా ఉండడం అనేది ఎంతవరకు కరెక్టు? అలానే డ్రైగా, ఎమోషన్స్ లేకుండా, ఫ్రెండ్స్ వద్దు, మనుషులు వద్దు, ఫీలింగ్స్ వద్దు, ఏం వద్దు అని డ్రైగా ఉండమని కూడా కాదు. ఏదైనా కూడా సమపాళ్ళల్లో ఉపయోగించండి. మరి కొంతమంది అయితే మరి టూ మచ్ ఉంటారు కదా మేడం. అంటే ఎమోషనల్ అంటే అసలు ఇక చిన్న మాటకి ఏడ్ చేయడం కానివ్వండి, లేదు అంటే ఇంకా దాన్ని పట్టేసుకొని ఆ రోజంతా ఆలోచించేస్తూ ఇంకా నాకు నచ్చిన వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పేసి బాధపడడం కానివ్వండి, ఇలాంటిది అంతా కూడా ఉంటుంది కదా. మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది కూడా సెన్సిటివ్ నేచరే కదా. ఎమోషన్స్ అన్న పేరుతోటి ఆ ఎమోషన్స్ యొక్క సెంటిమెంటల్ ట్రాప్లో పడిపోతున్నారు. నన్ను ఎవరన్నారు, నా ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకోలేదా, ఇటువంటి సెంటిమెంటల్ ట్రాప్లో పడిపోయి నెగిటివ్ ఎమోషన్స్కి మనం విక్టిమ్ అయిపోతున్నాం. సో ఎమోషన్స్ వద్దు అని ఎవరు చెప్పం, కానీ ఎక్కడ ఏ సందర్భంలో ఏ ఎమోషన్స్ని ఎంత పాళ్ళలో ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి. అది తెలియనంత వరకు నాకు అనిపించిందే నేను చేస్తాను. అక్కడ ఎంత ఎమోషనల్ అంటే టీవీ సీరియల్లో చూస్తూ కూడా ఇక్కడ ఏడ్చేస్తారు జనాలు. ఎగ్జాక్ట్లీ. కథ వింటూ ఉంటే అయ్యో పాపం అని చెప్పి ఫీల్ అయిపోతారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోడలు బాధపడుతున్నా మాత్రం వాళ్ళకి అసలు అయ్యో అని కూడా అనిపించదు. ఒక కల్పిత కథ సీరియల్లో చూసి బాధపడిపోతారు. అంటే ఆ వ్యక్తిలో
సీరియల్ చూసి బాధపడే మానవత్వం ఉంది కానీ రియాలిటీ ఎదురుగా ఉన్నటువంటి మనిషి బాధపడుతుంటే అర్థం చేసుకోలేనంత ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మిక్స్చర్ ఆఫ్ మెంటాలిటీస్. ఒకే వ్యక్తిలో రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. సో ఈ ఎమోషనల్గా బాండ్ అవ్వడం అనేది తప్పు అని నేను అనను, కానీ ఎవరితో నువ్వు బాండ్ అవుతున్నావు, ఎంత పెట్టుకుంటున్నావు. కొంతమంది కొద్దిగా తిరస్కారం వచ్చిన, ఇప్పుడు మీరు అన్నారు కదా నా ఫ్రెండ్ నన్ను అన్నారు అంటే నా ఫ్రెండ్ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను ఎలా అంటారు అని ఆ సెన్సిటివ్ నేచర్ తోటి ఇంకోసారి వాళ్ళతో మాట్లాడడం కూడా మానేస్తారు. స్కూల్ పిల్లల్లో మీరు గమనిస్తే ఈ కట్టిఫ్లు చాలా ఉంటాయి. ఫ్రెండ్షిప్ కట్టిఫ్ మళ్ళీ 1-2 months తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. మళ్ళీ చిన్న తేడా వచ్చేస్తే నువ్వు నాకు బుక్ ఇవ్వలేదు, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, వాళ్ళని అడిగావు కానీ నన్ను అడగలేదు. ఈ చిన్న చిన్న రీజన్స్ తోటి కటీఫ్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇదే మెంటాలిటీ పెరిగి పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద రీజన్స్కి, అంటే పెరిగి పెద్ద అయిన తర్వాత పెద్ద రీజన్స్ అంటే పెద్దవాళ్ళు అయ్యాక ఆ రీజన్స్ వేరు ఉంటాయి కదా, జాబ్ రీజన్స్ ఉండొచ్చు, ఇంకే ప్రాజెక్ట్స్ రీజన్స్ ఏదన్నా ఉండొచ్చు. ఆ రీజన్స్ వల్ల కూడా మళ్ళీ కటీఫ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అరే పోనీలేబ్బా ఏదో ఒకటి అన్నాడులే ఫ్రెండే కదా అని మళ్ళీ 1-2 months తర్వాత మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ ఇట్స్ ఎ గేమ్ అన్నమాట. ఎమోషన్స్ అనేవి మన సోల్కి ఎనర్జీ ఇవ్వాలి కానీ ఎమోషన్స్ పేరు పెట్టుకొని సెన్సిటివ్ అవ్వకూడదు. ఏ బాండ్ తప్పు కాదు, ఫ్రెండ్షిప్లో కానీ పేరెంటింగ్లో కానీ ఎక్కడైనా కూడా మ్యారేజ్లో కానీ అన్ని చోట్ల ఎమోషన్స్ అనేవి ఉంటాయి. నాకు నెగిటివ్ వద్దు అంటే కుదరదు. ఇప్పుడు నేను హైట్స్కి వెళ్తాను, నాకు భయము, సో భయం అనే ఎమోషన్ వచ్చింది. నాకు ఇంకెవరో కోపం తెప్పించారు, కొద్దిగా నా కోపం వస్తుంది. సో ఈ నెగిటివిటీస్ ఏవి లేనంత పర్ఫెక్ట్ 100% ఎవరు లేరు. కొంతమంది అయితే మరీ లైట్ మైండెడ్ ఉంటారు కదా మేడం, అసలు ఎలాంటి ఎమోషన్ లేకుండా ఏం కాదు చిల్ టైప్ ఉంటారు. మరి వాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు మేడం? వాళ్ళకి ఇంకో రకమైన ఎమోషన్స్ ఉంటాయి. భయం ఉండకపోవచ్చు, భయపడకపోవచ్చు, లేదా బయట ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, అదొక నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఓకే, అలాంటి సందర్భాలలో ఆ వ్యక్తి యొక్క నాడిని బట్టి మెంటాలిటీని బట్టి ఎమోషన్స్ లేకుండా ఎవరు ఉండరండి, అందరూ ఉంటారు. సో ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వాలి ఖచ్చితంగా, కానీ ఒక బ్యాలెన్స్డ్గా ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అర్థం చేసుకొని నడుచుకోగలగడమే ఒక తెలివైన వ్యక్తి యొక్క లక్షణం. మొత్తానికి ఎమోషన్స్ అనేవి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి అంతే. కాకపోతే దాన్ని ఏ పద్ధతిలో వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మాత్రం అది కూడా కరెక్ట్గా తెలిసి ఉండాలి అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓం శాంతి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.